49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పొంతలు తొక్కుతుంది. ప్రపంచం మొత్తం సెల్ ఫోన్ రూపంలో అరచేతిలోకి వచ్చింది. అయినా కానీ చాలామంది ఇప్పటికీ మూఢనమ్మకాలు, ఆచారాలంటూ ఆ ఉచ్చులోని చిక్కుకుపోతున్నారు. ఇదే క్రమంలో అమాయక ప్రజల బలహీనతలను కొంతమంది దొంగ బాబాలు, స్వామీజీలు సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి వారిని నమ్మించి మోసం చేస్తున్నారు. సో తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఒకటి జరిగింది. ఒక దొంగ బాబా తను జాతకాలు చెబుతాను, అనారోగ్యాన్ని నయం చేస్తాను అంటూ ఆ ఊరిలో తొర్రూరులో చెప్పుకు తిరుగుతూ ఉండేవాడు. సో ఇలాంటి తరుణంలోనే హైదరాబాద్కు చెందిన ఓ మహిళ, అంటే తొర్రూరుకు చెందిన ఆమె హైదరాబాద్లో ఉంటుంది. ఆమె తొర్రూరుకు వెళ్ళిన టైంలో ఆ దొంగ బాబాను ఆశ్రయించింది. తనకు అనారోగ్యం సరిగా లేదు, మరి ఇతర కారణాలతో ఆ దొంగ బాబాను ఆశ్రయించింది. తన తన ఆరోగ్యాన్ని బాగు చేయాలంటూ కూడా ఆ దొంగ బాబాతో చెప్పుకుంది. సో ఇక ఇదే అతను చూసి ఆమె దగ్గర నుంచి వీలైనంత డబ్బు గుంజాలని చెప్పి కూడా ఆ దొంగ బాబా పక్కా స్కెచ్ చేశాడు. అందులో భాగంగానే ఆ మహిళ ఆరోగ్యాన్ని కుదుటపరుస్తాను, బాగు చేస్తాను అంటూ కూడా కొన్ని పూజలు చేయడం ప్రారంభించాడు. ఆ పూజల సమయంలో ఆ మహిళకు సంబంధించి అనేక నగ్న ఫోటోలు కానీ నగ్న వీడియోలు కూడా తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. సో ఇక ఇంకేముంది, ఆ మహిళ దగ్గర నుంచి డబ్బులు దండుకుందామని పక్కా స్కెచ్ చేశాడు. అందులో భాగంగానే తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఆ మహిళను డిమాండ్ చేశాడు. తనకు కనుక అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే నగ్నంగా ఉన్న, అర్ధనగ్నంగా అలాగే నగ్నంగా ఉన్న ఫోటోలను కానీ వీడియోలను కానీ సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆ మహిళతో వేధింపులకు దిగాడు. సో ఇక ఆ మహిళ కూడా విసుగు చెంది, అంటే ఆ దొంగ బాబా వేధింపులకు విసుగు చెంది హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తరువాత ఆమె మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వారందరికీ జరిగిన విషయాన్ని చెప్పింది. ఇక మహిళా సంఘాలు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి తొర్రూరు వెళ్ళారు. తొర్రూరు వెళ్ళి అక్కడ ఒక రెక్కి నిర్వహించాడు. అసలు ఈ దొంగ బాబా ఎవడు, ఈ కథ ఏంటి తేల్చాలని చెప్పి కూడా వారంతా నిశ్చయించుకున్నారు. సో అందులో భాగంగానే ఒక పక్క ప్రణాళికతో ఒక రెక్కి అయితే నిర్వహించారు. ఆ దొంగ బాబాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, అతన్ని చితకబాది జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకువచ్చారు. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా అప్పచెప్పారు. మహిళల జీవితాలతో ఆడుకుంటారా అంటూ కూడా మహిళా సంఘాలు ఆ దొంగ బాబా పైన విరుచుకుపడ్డారు. మీరు చూడొచ్చు ఈ విజువల్స్లో ఆ దొంగ బాబాను ఈ మహిళా సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారంతా చెప్పులతో కొట్టడం, జుట్టు పట్టుకొని లాక్కొట్టడం, ఇవన్నీ ఈ విజువల్స్లో మీరు చూడొచ్చు. చూశారు కదా, ఒక దొంగ బాబా అంటే ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకొని దొంగ బాబాలుగా, స్వామీజీలుగా ఎలా చలామణి అవుతున్నారు. కాబట్టి బీ కేర్ఫుల్ ప్రజలారా. మా దగ్గర మొత్తం వీడియోస్ ఉన్నాయి సార్. మా పిల్లలు ఎట్లా చేసి ఉండవు అన్ని మీకు ఇస్తాం సార్, మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్న పోలీసుల మీద